ఈ ఊరి మార్కెట్ యార్డు, కూరగాయల దుకాణాలు మరియు లారీ కాంట్రాక్టుల కోసం పబ్లిక్ టెండర్ పిలవడమైనది. నేడే ఆఖరి రోజు. ఇంకా ఎవరైనా టెండర్ వేయాలనే ఉద్దేశం ఉంటే నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసి టెండర్ పాడుకోవచ్చు. వెయ్యండి అయ్యా, తహసీల్దార్ గారు చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలని మళ్ళీ మళ్ళీ నేనే ఈ పదవిలో ఉండాలి, ఇంకెవరైనా నిలబడండి. ఇలాగే ఊరుకుంటే నా పెళ్ళం కూడా నన్ను విలన్గానే చూస్తుంది. కవర్ తెరిచి చూడండి బాబు, ఈ సంవత్సరం ఇంకో టెండర్ వచ్చిందండి. నువ్వా? ఏం చిట్టి, పదవి మీద ఆశ పుట్టిందా? ఆశతో రాలేదు, ఆవేశంతో వచ్చాను. సర్కార్ని మోసం చేశావు, ఊరుకున్నాను. అర్ధాకలితో కష్టపడే రైతుని దోచుకోవడం మొదలుపెట్టావు. దేనికైనా ఒక హద్దుంది. ఇక దున్నేవాడే ధర నిర్ణయిస్తాడు. ఫోన్ ఉందా చిట్టి? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంటుంది. సరే, చెప్పు తమ్ముడు. అన్నయ్య, లైన్ లైన్ మన 30 లారీలు కనపడట్లేదంట. ఏమయ్యో తెలియట్లేదన్నయ్య. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంది చిట్టి. సరే. హలో, వీరేదో తమిళనాడు కిడ్నాప్ చేశారు నాన్న. నాన్న, నాన్న, నన్ను కాపాడండి నాన్న. నా పీకల మీద కత్తి పెట్టారు నాన్న. నాన్న, కాపాడండి నాన్న. నువ్వు నా 30 లారీలను ఎత్తుకెళ్ళావు, నేను నీ ఒక్క కారుని ఎత్తుకెళ్ళాను. లోపల చూస్తే నీ దిక్కుమాలిన కొడుకున్నాడు. ఎన్ని ఎత్తికెళ్తున్నావు అన్నది ముఖ్యం కాదు, దేన్ని ఎత్తికెళ్తున్నావు అన్నదే ముఖ్యం. ఇది నా స్టైల్. వీరభద్రం గారి కంటే వీరేంద్ర గారు అధిక మొత్తం కోట్ చేయటం వల్ల వీరేంద్ర ట్రాన్స్పోర్ట్ యజమాని వీరేంద్ర గారికి టెండర్ ఇవ్వడమైనది. వీరేంద్ర, బాగా సాన పట్టిన కత్తిలా పదునుగా ఉన్నావే, ఏ జాతిరా నీది? నువ్వు బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణ్ణి, రెడ్డి అనుకుంటే రెడ్డిని, దళిత్ అనుకుంటే దళితుణ్ణి, క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుణ్ణి, చౌదరి అనుకుంటే చౌదరిని, వైశ్యుడు అనుకుంటే వైశ్యుణ్ణి. నువ్వు ఏ జాతి అనుకుంటున్నావో నాది ఆ జాతి. రక్తానికి కులమతాలు లేవు. మొత్తానికి నాది శ్రామిక జాతి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. మీ హయాంలో ఈ మార్కెట్ యార్డు కలకల్లాడిపోవాలా? మీ మంచి మనసుకు అంతా సవ్యంగానే జరుగుతుంది బాబు. సత్యం. హలో. ఏం చిట్టి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నా జీవితంలో గొప్పగా అనుకున్న పదవిని నా నుంచి లాగేసుకున్నావు. నీ జీవితంలో నువ్వు గొప్పగా అనుకుంటున్న నీ తమ్ముళ్ళని శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరిగెడుతున్నారు. వెంటాడి వేటాడి చంపుతారు.
ఏంట్రా గోడ పడుకున్నట్టు నలుగురు ఒకే చోటుకు వచ్చి నిల్చున్నారు? వచ్చింది నలుగురం కాదు, 5గురం. 5గురా? ఎవడ్రా 5వ వాడు? ఎవరికి జంకని వాడు, అటు చూర్రా. నీ తమ్ముళ్ళు ఒంటరిగా చనిపోతున్నారని వాళ్ళకి తోడుగా వెళ్ళడానికి నువ్వు వచ్చావా? ఇవాటితో మీ అన్నదమ్ముల అందరి కథ ముగిసిపోతుందరా. అంత పెద్ద మీసాలు పెట్టుకుని నువ్వు పంచ్ డైలాగ్ చెప్పకపోతే బాగుండదు. చెప్పేశావు, అది రైటే. కానీ నువ్వే వీళ్ళని తరంకొచ్చావని ఫీల్ అయిపోతున్నావే, అది రాంగ్. వీళ్ళని వెంటాడేలా చేసి వీళ్ళే నిన్ను వెంట పెట్టుకొచ్చా. ఏంట్రా తమ్ముడు, ఉదయం నావకాయ తుడుచుకోకుండా వచ్చేసావు? రక్తం అన్నయ్య, కొట్టేశారు వాళ్ళు. కొట్టేరా? ఇక మొదలవుద్ది వీర మోత. ఏసండ్రా అనే కొడతాననే, నేను కొడతానన్నయ్య. సరిగ్గా కొడతావా? సూపర్ గా కొడతాను. కొట్టు. పిడికిలు బిగించి నెత్తిన కొడితే నీకే నొప్పడుతుందిరా. ఒక ఇంచు కింద కొట్టు. అరే ఎలా కొట్టాను? ఏం కొట్టావురా? ఒకే చోట అలుపు లేకుండా కొడితే ఎలారా? లాగి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దు, దూలం పగిలి రక్తం చిమ్ముకుని వస్తుంది. ఆటోమేటిక్ గా పడిపోతాడు. ఏంటన్నా పట్టం లేదు? 1 2 3. శత్రువునైనా సరే వెన్నుపోటు పొడవకూడదురా. గుండె గుండె మీద కొట్టు. చెయ్యి పైకెత్తి జుట్టు పట్టుకుని కాలు మెలికేసి కింద పడి కొట్రా. అయ్యో అయ్యో అరే పెట్రోల్ బస్ తగిలెట్టేద్దాం. అవునన్నయ్య, తగిలెట్టేద్దాం. వేస్ట్ రా, పట్టాల మీద పడేస్తే ముక్కలైపోతాడు. నేను ఊ అన్నానంటే నా తమ్ముళ్ళు ఊదేస్తారు. మళ్ళీ ఈ ఊళ్ళో కనబడ్డావు, ఎందుకులా ఇక్కడికి వచ్చావనుకోవు, ఎందుకు పుట్టావని అనుకుంటావు.